నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు గణేష్ కుప్పాల ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. మరి ఈరోజు మనం చర్చించుకుపోయే టాపిక్ కూడా ఓటమిని ఎదుర్కోవడం ఎలా. అంటే ఎవ్రీ పర్సన్కి తన లైఫ్లో ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడడం ఎలా, అసలు ఫెయిల్యూర్ మస్టా ప్రతి వ్యక్తి జీవితంలో, ఇలాంటి అనేక విషయాలు, ఓటమి నుంచి బయటపడడం ఎలా అనేటువంటి విషయాలు చెప్పడానికి గణేష్ కుప్పాల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. మా స్టూడియోకి స్వాగతం అండ్ జై హో సక్సెస్ మంత్రాకి మోస్ట్ వెల్కమ్. గణేష్ గారు, ఓటమిని ఎదుర్కోవడం ఎలా, ఫెయిల్యూర్ అనేది ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరి అంటారా? అసలు ఓటమిని ఎలా నిర్వచిస్తారు ఫస్ట్ మీరు? చాలా మంచి ప్రశ్న అండి, చాలా మంచి టాపిక్తో స్టార్ట్ చేశాను. ఎస్ సార్. ఓటమి అనేది అంటే మనం ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడుకుంటే హౌ టు ఫేస్ ఫెయిల్యూర్స్. ఎస్ సార్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ లార్జర్ ఆడియన్స్ చెప్తున్నాను. ఫెయిల్యూర్ అనేది లేదా విజయం అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ జర్నీ. లైఫ్ అనేది ఒక జర్నీ అనుకుంటే, మనకి ఇప్పుడు మీరు పంజాగుట్టలో స్టార్ట్ అయ్యారు, మీరు లగడికాపులు వెళ్ళాలి, లేదా పంజాగుట్టలో స్టార్ట్ అయ్యారు వనస్థలిపురం వెళ్ళాలి అనుకోండి. మధ్యలో లగడికాపులు ఇలా ఎలా వస్తుంటాయో డిఫరెంట్ స్టాప్స్, అలా లైఫ్లో కూడా ఒక ఓటమి అనేది ఒక స్టాప్, ఒక సక్సెస్ అనేది ఒక స్టాప్. అంతేగాని లైఫ్ని డిసైడ్ చేసే ఆస్పెక్ట్స్ కావన్నమాట ఇవి. ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అంతే. సో ఎప్పుడైతే ఓటమిని మీ జర్నీలో ఒక ప్రాసెస్గా చూడగలుగుతారో దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఏ వ్యక్తి అయితే ఓటమిని కూడా ఈక్వల్గా ఒక విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో ఓటమిని కూడా అలా ఆస్వాదించగలిగినప్పుడు సక్సెస్ అనేది మీకు ఎలిమెంటరీ లెవెల్ నుంచి కూడా, అంటే ఫ్రమ్ ద బేసిక్స్, చిన్నతనం నుంచి, ఫౌండేషన్ నుంచి కూడా మీరు అది అలవాటు చేసుకున్నట్టయితే అది ఫస్ట్ బేసిక్ స్టెప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఫేసింగ్ ఫెయిల్యూర్ అని చెప్తాను నేను. షూర్ సార్. అండ్ మీరు చెప్పింది చాలా బాగుంది. అంటే సక్సెస్ని ఎలా చూస్తాము, విజయాన్ని ఎలా అయితే భావిస్తాము, ఫీల్ అవుతాము, ఈ ఓటమిని ఫెయిల్యూర్ని అలాగే భావించాలంటున్నారు. ఎగ్జాక్ట్లీ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? అంటే ఇప్పటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయిన ప్రస్తుత నేపథ్యంలో ఇది సాధ్యపడే విషయం అంటారా? 100% సాధ్యం అండి. ఎట్లా సార్? ఎలా సాధ్యం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా మా గురువు గారు చెప్తుంటారు నాకు బేసిక్గా, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫెయిల్యూర్ అని. అతని డెఫినేషన్లో, మా గురువు గారి డెఫినేషన్లో రెండే ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి మనిషి గెలుస్తాడు, రెండు నేర్చుకుంటాడు. అంతేకాని మనిషి గెలుస్తూ ఓడిపోడు. సమాజం, మెజారిటీ ఆఫ్ సమాజం అనుకుంటున్న భాషలోనే మనం మాట్లాడుకుందాం. ఫెయిల్యూర్ లేదా ఓటమి అనేది జీవితంలో ఒక భాగంగా ఎందుకు చూడాలి, అసలు దాన్ని అలా చూస్తే ఏం జరుగుతుంది అని చెప్తాను మీకు నేను. బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఫెయిల్యూర్ అంటే మీరు అనుకున్నది జరగకపోవడం. అవును. ఒక ఐఏఎస్ కి ఒక బాబు అపేర్ అవుతున్నాడు అనుకోండి, అతను ఐఏఎస్ క్లియర్ చేయలేకపోవడం ఫెయిల్యూర్ అనుకుంటున్నాడు అతను అనుకుంటున్నాడు, నేను అనుకోవట్లేదు. అలాగే మీరు ఒక పర్టికులర్ మూవీ టికెట్, టు బి ఆన్ సింపుల్ టర్మ్, నార్మల్ లివింగ్ లైఫ్ లో అనుకుందాం, ఒక మూవీ టికెట్ రెగ్యులర్ గా జరిగింది, అది జరగలేదు, అది ఫెయిల్యూర్ అంటున్నారా? సో అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి, ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటి అనేది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. షూర్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను చాలా పెద్ద ఫెయిల్యూర్ని అనుభవించాను రా బాబు, నాకు చాలా పెద్ద ఓటమి వచ్చిందని కుంగిపోతూ ఉంటారు. ఏమిటి పెద్ద ఓటమి అంటే? చిన్న ఓటమి అంటే చిన్నగా ఫెయిల్యూర్ అవడం, పెద్దగా ఫెయిల్యూర్ అవడం, ఇలా ఏమైనా ఉంటాయా? అసలు ఉండదండి. అసలు అకార్డింగ్ టు మీ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బిగ్గర్ ఫెయిల్యూర్, స్మాలర్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అంటే ఒకటి డిఫైన్, ఇప్పుడు ఒక డిక్షనరీ డెఫినేషన్ లో వెళ్ళామనుకోండి మనం, ఫెయిల్యూర్ అంటే ఏంటి అని ఒకసారి ఎదుగుతూ వెళ్తే మనం అర్థం ఏంటంటే, మీరు ఒకటి అనుకున్నారు, యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ విచ్ డిడ్ నాట్ హ్యాపెన్, ఇస్ ఎ ఫెయిల్యూర్. ఓకే. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బిగ్ ఫెయిల్యూర్, స్మాల్ ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు మంచి ఎగ్జాంపుల్ అడిగారు నన్ను. మీరు ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, 400-500 కోట్ల టర్న్ ఓవర్ ఉంది అనుకోండి, అతనికి 100 కోట్లు, నేను అడుగుదాం అనుకున్నది అదే. ఒక 100 కోట్లు అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ అయిండొచ్చు. కానీ ఒక చిన్న వ్యాపారస్తుడు ఉన్నాడు, కిరాణా మర్చెంట్ ఉన్నాడు, 100 రూపీస్ లో బిజినెస్ చేస్తాడు, అతనికి 10 రూపీస్ బిగ్ ఫెయిల్యూర్. సో ద వాల్యూమ్ అనేది అసలు డెఫినేషన్ కాదు ఫెయిల్యూర్ కి. వాల్యూమ్ ఈస్ వాట్ యూ ఎక్స్పెక్ట్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అన్ని వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇన్ రిటర్న్ లో మీరు ఏం తీసుకుంటున్నారు అని మాత్రమే ఫెయిల్యూర్. అయితే ఈ ఫెయిల్యూర్ అనేది వచ్చింది లేదు రాలేదు అనే ఒక పర్టికులర్ బేసిక్ డిస్కషన్లోకి వెళ్తే మనం, నేనేమంటానంటే ఫస్ట్ బిగ్గెస్ట్ టెక్నిక్ అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఈ ఫెయిల్యూర్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ప్రతి మనిషిలో ఫెయిల్యూర్ వస్తుంది సార్. మీకు ఫెయిల్యూర్ వచ్చి ఉంటుంది, నాకు ఫెయిల్యూర్ వచ్చి ఉంటుంది, యాజ్ డిఫైన్డ్ యాజ్ ఫెయిల్యూర్. ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తుంటారు. ఫర్ దట్ మ్యాటర్ మనం చిన్న పిల్లల్ని చూడండి, ఒక బాబు, ఒక 11 నెలల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, లేచి నిలబడి నడవాలనుకుంటున్నాడు. దట్ ఈస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్, రైట్? నేను నడవాలి అనేది ఒక చిన్న బాబు ఎక్స్పెక్టేషన్. పడవట్లేదా? పడుతున్నాడు, చాలా సార్లు పడుతున్నాడా, లేస్తున్నాడా, పడుతున్నాడా? మనం దాన్ని ఫెయిల్యూర్ అని అంటున్నామా? నైస్, వెరీ వెరీ నైస్ ఎగ్జాంపుల్ సార్. అనట్లేదు కదా. మరి ఎందుకు మనం ఒక యాజ్ యూ గ్రో ఇన్ లైఫ్, మీరు ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత అనుకున్నది జరిగినప్పుడు దాన్ని ఎందుకు ఫెయిల్యూర్ అని డిఫైన్ చేస్తున్నాం? ప్రాబ్లీ ఒక థాట్ ప్రాసెస్ లోనే ప్రాబ్లం ఉందేమో.
ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచించే విధానంలో, యాటిట్యూడ్లో, యాటిట్యూడ్లో, థాట్ ప్రాసెస్లో ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే మీరు ఫెయిల్యూర్ అనేది వస్తుంటుంది లైఫ్. అంటే ఫెయిల్యూర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అంతే, ఎగ్జాక్ట్లీ. తప్ప చిన్న పెద్ద లేదు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బిగ్ ఫెయిల్యూర్. నేను అదే చెప్పినట్టు. ఇంకోటి, ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, స్పెషల్లీ స్టూడెంట్స్ మనం చూస్తుంటాం ఇది, స్పెషల్లీ టీనేజర్స్. ఇప్పుడు మనకున్న సెన్సిటివ్ ఏరియాస్ ఒకసారి మాట్లాడుకుంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అంటారు. బాయ్ గర్ల్ ఎవరినో ఎక్స్పెక్ట్ బ్రేకప్, కొత్త పదం. రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఇస్ బ్రేకప్. వాట్ ఈస్ ఇట్? ఐ డోంట్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ ఫైన్, బట్ ఈస్ ఇట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్? ఓకే, ఫెయిల్యూర్ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు ఎనీ డే ఐ వుడ్ కన్సిడర్, అంటే నేను దేన్నైతే ఫెయిల్యూర్, నాకు రేపు లేదు అనేది మాత్రమే ఫెయిల్యూర్. రేపు ఉన్నంత వరకు ఫెయిల్యూరే లేదు, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే మీకు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కదా. వెన్ యూర్ ట్యూనింగ్ ఇట్, ఒక వెహికల్ ఉందండి మీకు, ఈరోజు రన్ చేస్తున్నారు దాన్ని, పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు రన్ అవ్వట్లేదు, మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేస్తారుగా, మళ్ళీ వెహికల్ రన్ అవుతుందిగా, మరి ఫెయిల్ ఎలా అయింది వెహికల్? ఓకే, అంటే ప్రతి దాన్ని కూడా దానికి ఆపాదించుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. వెన్ ఇట్ ఎండ్స్ దట్స్ ద ఫెయిల్యూర్. అండ్ ఎప్పుడైతే ఎండ్ కాదు అప్పటి వరకు ఏది ఫెయిల్యూర్ కాదు.